హలో గైస్, నేను ఒక థర్మాకోల్ షీట్ తీసుకున్నాను. దీంట్లో గోధుమ గడ్డి గ్రో చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఈసారి అసలు గ్రో అవుతుందా అని. ఇదంతా ఒక 16 లేయర్స్ ఉంది చూడండి. ఇదంతా 16 లేయర్స్. నేను ఒక 6 లేయర్స్ కట్ చేశాను చాక్ తోటి. లాస్ట్ టైం కూడా వేసాను, కానీ కాకపోతే గ్రో అవ్వలేదు పెద్దగా. నేను హోల్స్ పెట్టాను 4 సైడ్స్. ఈసారి హోల్ పెట్టకుండా చూస్తున్నాను గ్రో అవుతుందా లేదా అని. దీంట్లో వర్మి కంపోస్ట్, రెడ్ సాయిల్ ప్లస్ కోకోపిట్ కలిపి పెట్టినాను ముందుగానే. చూడండి, వేసేసాను మట్టి అంతా. పైన కొంచెం గ్యాప్ ఉంచాను వాటర్ పోస్తే బయట పడకుండా ఉండటానికి. నైట్ అంతా నానబెట్టుకున్న గోధుమలు తీసుకున్నాను చూడండి. నానబెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనము వేసినట్టు ఉంటాయి. మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది. నానబెడితే ఏంటంటే కొంచెం త్వరగా మొలకెత్తుతాయి సీడ్స్. చూడండి, పలచగా వేసుకుందాము. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి జ్యూస్ చేసుకొని తాగుతారు ఈ గడ్డిని, గోధుమ గడ్డిని. ఇది గ్రో అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. అంతవరకు నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?